వృషకర్మ గ్లిమ్స్ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. 1-1 లో చెప్పాలంటే అద్దరు కొట్టేశారు, కుమ్మేశారని చెప్పాలి. మన లో బడ్జెట్ మూవీస్ అలాగే మన టైర్ 2 హీరోస్ ఏ హై బడ్జెట్ హై విజువల్స్ తో వాళ్ళు మూవీస్ తీసినా కూడా 100% వర్క్ పుట్ అయితే ఇస్తారు. బట్ మన స్టార్ హీరోస్ టైర్ 1 హీరోస్ 500 కోట్లు 600 కోట్లు బడ్జెట్ పెట్టినామని చెప్తారు గానీ వచ్చిన అవుట్పుట్ చూస్తే ఆ విధంగా మనకు కనిపించదు. బట్ వీళ్ళు జస్ట్ 100 క్రోడ్స్ అలాగే 150 క్రోడ్స్ లోనే ఈ రేంజ్. ఇప్పుడు వృషకర్మ ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఆ విజువల్స్ చూడండి ఎంత కన్వీనియంట్ గా ఉన్నాయో, అంటే ఎంత ఈజీగా మనకి కనెక్ట్ అవుతున్నాయో. ఏదేదో ఐఐ బడ్జెట్లు పెట్టుకొని ఏదేదో మిస్టరీగా ఆలోచించుకొని తీస్తున్న మూవీస్ ఆ గ్లిమ్స్ లో ఉన్న ఇంటెన్సిటీ చూడండి ఎంత క్లియర్ కట్ గా వాళ్ళ స్టోరీ, ఆ ప్రెజెంటేషన్, ఆ స్క్రీన్ ప్లే, అరే ఇది డెఫినెట్ గా థియేటర్ లో చూసే సినిమారా అనే రేంజ్ లో అయితే ఉన్నాయి ఆ విజువల్స్. నాకైతే ఫస్ట్ ఇంట్రోతోనే ఆకట్టుకుందనే చెప్పాలి. విజువల్ అయితే పర్లేదు, అలాగే మీనాక్షి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ట్రై చేసినట్లున్నారు. ఎలాంటి హీరోని ఎలాంటి రోల్స్ కి వాడుకుంటున్నారో ఎక్సలెంట్ అనే చెప్పాలి. అండ్ నాగ చైతన్య గారు చివరిలో అయితే రావడం అయితే జరిగింది. తను వచ్చిన పోర్షన్స్ లో ఆ క్లైమాక్స్ పాట తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఏదైతే చివరిలో మనకు ఆ విజువల్ చూపించారో అదైతే అంత ఆకట్టుకున్నట్లయితే లేదు. ఇది ఒక అడ్వెంచర్ మూవీ టైప్ అయితే ఉంది. కార్తిక్ దండు డైరెక్షన్ లో ఇది ఒక మైల్ స్టోన్ గా నాగ చైతన్య కెరీర్ లో నిలుస్తుందని చెప్పి అయితే ఆశిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ గ్లిమ్స్ చూసినప్పుడు కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.